బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మార్కెట్ అప్ ట్రెండ్లోనే కాదు డౌన్ ట్రెండ్లో కూడా మనీ ఏం చేయొచ్చు. అది ఎలా అంటారా? అది తెలియాలంటే ముందు మనకి బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తెలియాలి. వీడియోని సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. దాని గురించి కూడా మనం మాట్లాడు. ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్స్ అనేటివి మనకి రెసిస్టెన్స్ దగ్గర కనుక ఫామ్ అయినట్లయితే మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవుతుందని సిగ్నల్ అనమాట. సో ఇందులో టాప్ 4 క్యాండిల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బేరిష్ ఇంగల్ఫింగ్. ఈ బేరిష్ ఇంగల్ఫింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్ మనకి రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినట్లయితే దాని తర్వాత కూడా సేమ్ అదే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవుతుందని అర్థం. సెల్లర్స్కి ఇది మంచి కన్ఫర్మేషన్. ఈక్విటీస్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ థింగ్ అనమాట. ఈవినింగ్ స్టార్ ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ దాని తర్వాత ఇండిసెన్స్ అనే ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది కూడా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినట్లయితే మనకి ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి ఒక సిగ్నల్ అనమాట. షూటింగ్ స్టార్. ఈ షూటింగ్ స్టార్ అనేది కూడా సేమ్ మనకి హ్యామర్ లానే ఉంటుంది, కాకపోతే రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. అది కూడా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అనేది కూడా సేమ్ హ్యామర్ లానే ఉంటుంది, కాకపోతే టాప్ లో ఫామ్ అవుతుంది అనమాట. ఇది సెల్లింగ్ ప్రెజర్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ బేరిష్ ప్యాటర్న్స్ ని చార్ట్ లో చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసిన బేరిష్ ప్యాటర్న్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం డూ ఫాలో కన్ఫ్యూజ్ స్టూడెంట్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.